వెల్కమ్ టు గోదావరి రుచులు. ఈ ప్రోగ్రామ్ ని మనకి స్పాన్సర్ చేస్తున్న వారు కేకే స్టోర్స్, పీపీ రోడ్, భీమవరం. భీమవరంలో నూతనంగా ప్రారంభమైన కేకే స్టోర్స్లో ఆడవాళ్ళకి సంబంధించిన అన్ని రకాల శారీస్, డ్రెస్ మెటీరియల్స్, లెహంగాస్, హాఫ్ శారీస్, ట్రెడిషనల్ వేర్, వెస్ట్రన్ వేర్ ఇలా ఒక్కటేమిటి అన్ని రకాలు అత్యంత తక్కువ ప్రైసెస్లో మంచి క్వాలిటీతో అవైలబుల్గా ఉంటాయి. ఎక్కడైనా ఒకరోజు 2 రోజులు మనకి ఆఫర్స్ ఉంటాయి, కానీ కేకే స్టోర్స్లో ఏడాది పొడవునా 365 డేస్ ఆఫర్స్ ఉంటూనే ఉంటాయి. కేకే అంటే చౌక చౌక, పీపీ రోడ్, భీమవరం. కో-స్పాన్సర్డ్ బై మిత్ర మెడికేర్ హాస్పిటల్స్, 100 పడకల ఆసుపత్రి, ప్రపంచ స్థాయి వైద్యులచే 24/7 క్రిటికల్ కేర్, ఫార్మసీ, అంబులెన్స్ సేవలు అందుబాటులో ఉంటాయి. నిర్మలదేవి ఫంక్షన్ హాల్ ఎదురుగా, భీమవరం. డిటిడిసి భారతదేశంలోని అతిపెద్ద లాజిస్టిక్స్ కంపెనీల్లో ఒకరైన డిటిడిసి గత 32 సంవత్సరాలుగా 216 దేశాల్లో వారి సేవల్ని అందిస్తుంది. మీ పార్సెల్స్ని ఒక ప్లేస్ నుండి ఇంకొక ప్లేస్కి సేఫ్ అండ్ సెక్యూర్గా ట్రాన్స్ఫర్ చేయాలనుకుంటే వెంటనే దగ్గరలో ఉన్న బ్రాంచ్ని కాంటాక్ట్ అవ్వండి. ప్రియాంక స్కిన్ క్లినిక్, మీ స్కిన్కి సంబంధించిన ఏ విధమైన ఇష్యూస్ ఉన్నా వెంటనే ప్రియాంక స్కిన్ క్లినిక్కి కాంటాక్ట్ అవ్వండి. అత్యాధునిక టెక్నాలజీతో ఇక్కడ ట్రీట్మెంట్ చేస్తారు. 32 డెంటల్ ఎదురుగా, డిఎన్ఆర్ రోడ్, భీమవరం. సో ఈ రోజు మనం భీమవరం నరసగ్రహారంలో ఉంటున్న నాగమణి గారింటికి వచ్చేసాం. లోపలికి వెళ్ళి మన కోసం ఏ స్పెషాలిటీ తయారు చేసి చూపిస్తారో తెలుసుకుందాం, పదండి. నమస్తే అండి నాగమణి గారు. నమస్తే అమ్మా. ఎలా ఉన్నారండి? బాగున్నాను. ఏం చేస్తూ ఉంటారు మీరు? హౌస్ వైఫ్ అయినమ్మా. హౌస్ వైఫ్. మీ హస్బెండ్ ఏం చేస్తూ ఉంటారు? ఆర్టీసీ కండక్టర్గా చేసి రిటైర్ అయిపోయారు. ఓకే. ఎందుకు కొంచెం భయంగా ఉన్నారు? నన్ను చూస్తుంటే భయం వేస్తుందా? ఫస్ట్ యాంకర్తో మాట్లాడుతుంది, యాంకర్తో మాట్లాడుతుంది కూడా ఇదే ఫస్ట్. అయ్యో, స్టేజ్ మీద కూడా ఇంతవరకు మాట్లాడలేదు ఎక్కడను. అందుకనే మేము ఇంటికి వచ్చేసాం, అందుకే ఆనందంతో మరీ మాట్లాడలేకపోతున్నాం. ఓకే. ఖాళీ ఏం చేస్తుంటారు? ఇంట్లోనండి మామిడికాయ చెట్లు, వంగ చెట్లు, చెరుకుకాయలు, మొత్తం అన్ని రకాలు ఉంటాయి మా దొడ్లోనండి. అవన్నీ పండిస్తూ ఉంటామండి. మొత్తం చెత్త అంతాను పూడ్చి పెడతాం, మళ్ళీ మట్టి పెట్టుకెళ్ళి మొక్కలకి వేసుకుంటాం. అలా చేసుకుంటానే ఉంటామండి. ఖాళీ స్థలం టైంలో టీవీస్ వస్తాను. ఎంతమంది పిల్లలండి? ముగ్గురమ్మా. ఓకే. 2 బాబులు, పాప. 2 బాబులు, ఒక పాప. ఓకే. ఏం చేస్తున్నారు వాళ్ళు? జాబులు చేస్తున్నారు. ముగ్గురికి పెళ్ళిళ్ళు అయిపోయినాయి. ఎక్కడ ఉంటారు? ఒకళ్ళు ఏమో హైదరాబాద్, పెద్ద బాబు ఏమో తిరుపతిలో ఉంటాడు, చిన్న బాబు ఏమో హైదరాబాద్లో ఉంటాడు, పాప ఊళ్ళోనే ఉంటాడు. ఓకే. వంటలు బాగా చేస్తూ ఉంటారు? బాగా చేస్తానమ్మా. 2 కోడలు బాగా చేస్తారా? బాగా చేస్తారు. మీరు నేర్పించారా? కొన్ని ఎక్కువగా ఏమీ కాదు, మొత్తం వాళ్ళు చేసుకోవటం నేర్చుకున్నారు. కొన్ని తీసుకొరలు లాంటివి చిన్న ఆవిడకి చెప్పాను. పెద్ద ఆవిడ అయితే ఇంక అన్ని ఆవిడ నేర్చుకున్నాయి. పెద్దవాడు అసలు రఫ్ అండ్ టఫ్ సూపర్ చేస్తే చిన్నవాడే కొంచెం డౌట్ అంటున్నారే? కాదండి, చిన్న ఆవిడకి కొంచెం నీస్ నేర్పాను. వాళ్ళు నాన్ వెజ్ తినరు, ఇంకా అన్ని వెరైటీగా ఇప్పుడు వచ్చాయన్ని ఆన్లైన్ లో చూసుకుని వాళ్ళంతటా వాళ్ళు ఇష్టంగా చేసుకుంటుంటారు. అమ్మాయికి నేర్పారా? అమ్మాయికి అన్ని నేర్పాను. అన్ని తనంతట చాలా మట్టుకి నా దగ్గర నేర్చుకున్నాను. ఇప్పుడు పక్కనే ఉంటది, ఏమైనా తెలియనన్నా చెప్తాను. అంటే ఊళ్ళోనే చేశారా? ఊళ్ళోనే చేశాను. మేనర్ దగ్గర సంబంధం. బాబులు 2 దూరం, పాపది మేనర్కి. ఇంకా మనవరాళ్ళు మనవాళ్ళు వస్తూ ఉంటారా? మొత్తం ఎంతమంది మనవరాళ్ళు, ఎంతమంది మనవాళ్ళు? 2 మనవాళ్ళు, 2 మనవరాళ్ళు. 2 మనవాళ్ళు, 2 మనవరాళ్ళు. నలుగురు వస్తూ ఉంటారా? నలుగురు వస్తూ వెళ్తా, సెలవులకు వస్తూ వెళ్తా ఉంటారు. ఓకే. మీరు ఏ స్పెషల్ కి ఎక్కువ బాగా చేస్తూ ఉంటారు? మీరు చేసే వంటల్లో నాన్ వెజ్ అండి. నాన్ వెజ్ అంటే మీ అమ్మగారు వాళ్ళది ఇక్కడేనా? అమ్మగారిది దూరమేనండి, కొంచెం దూరం అంటే దూరమే కాదు, చేస్తలేను. ఒక 10 కిలోమీటర్లు పక్కనే. అంటే అక్కడి నుంచి నేర్చుకుని వచ్చారా? అక్కడి నుంచి నేర్చుకుని వచ్చానండి. నాన్ వెజ్ బాగా చేస్తూ ఉంటారు? నాన్ వెజ్ మొత్తం బాగా చేస్తాను. నాన్ వెజ్ లో ఏం చేస్తూ ఉంటారు ఎక్కువ? చికెన్ ఫ్రై చేస్తానండి, చేపల కూర, మటన్ బాగా ఫ్రై చేస్తానండి, ఎగురు పెడతానండి, మామిడికాయ చింత చిగురు వేసి వండుతాను, మామిడికాయ వేసి చేస్తానండి, పులుసు పెడతానండి. చేపని మామిడికాయ వేస్తారు, చింత చిగురు వేసి వండుతాను. మళ్ళీ చేపల పులుసు, చేపల ఎగురు కూడా పెడతానండి. కొంతమందికి ఎగురు కూడా మీరు వాడినంత ఎవరు వాడరు, అన్ని రకాలుగా వాడేస్తున్నారు. కేకే స్టోర్స్ లో ఆషాఢం కెవ్వు కేకా సేల్. కేకే అంటే ధరల్లో చవక చవక. మళ్ళీ వినండి, కేకే అంటే ధరల్లో చవక చవక. అన్ని రకాల వస్త్రాలపై 61% వరకు భారీ తగ్గింపు. సారీస్, లెహెంగాస్, డ్రెస్ మెటీరియల్స్, వెస్ట్రన్స్ తో పాటు అన్ని
రకాల వస్త్రాలపై 61% వరకు భారీ తగ్గింపుతో పాటు అదిరిపోయే ఆషాఢానికి వరదలా వస్తున్న మరెన్నో ఆఫర్స్. కేజీ సేల్లో కేజీ వస్త్రాలు 250 రూపాయలు, ఒకరికి 1 కేజీ మాత్రమే. ఆఫర్ల జల్లు, ధరల్లో చిల్లు. ఇది కేకే స్టోర్ స్పెషల్. కేకే అంటే ధరల్లో చవక చవక. కేకే స్టోర్స్, పిపి రోడ్, భీమవరం. మిత్ర మెడికేర్ హాస్పిటల్ 100 పడకల ఆసుపత్రి, 40 ఏళ్ల అనుభవం మరియు ఆధునిక వైద్యం కలిసే చోటు. చుండూరి సాయిబాబు, మల్లేశ్వరి, విక్రాంత్, ప్రియాంక మరియు ఇతర నిపుణులైన డాక్టర్స్ ఆధ్వర్యంలో అత్యాధునికమైన వైద్య సేవలు. జనరల్ మరియు లాప్రోస్కోపిక్, గైనకాలజిస్ట్, గ్యాస్ట్రోఎంట్రాలజిస్ట్, కాస్మెటిక్, డర్మటాలజిస్ట్, పీడియాట్రిషియన్ అండ్ క్రిటికల్ కేర్, కన్సల్టెంట్ జనరల్ మెడిసిన్, ఆర్థోపెడిక్ సర్జన్, రేడియాలజిస్ట్, స్కాన్, ఎక్స్రే మొదలగు విభాగాలలో ప్రపంచ స్థాయి వైద్యులచే వైద్య సేవలు. 24/7 ఎమర్జెన్సీ, క్రిటికల్ కేర్, ఫార్మసీ మరియు అంబులెన్స్ సేవలు. మిత్ర మెడికేర్ హాస్పిటల్, నిర్మలాదేవి ఫంక్షన్ హాల్ ఎదురుగా, పెద అమిరం, భీమవరం. ఫోన్ నంబర్ 9459359999. అతిపెద్ద లాజిస్టిక్స్ ఎక్స్ప్రెస్ కంపెనీలో ఒకటైన డిటిడిసి గత 35 సంవత్సరాలుగా భారతదేశంతో పాటు ప్రపంచ వ్యాప్తంగా 216 దేశాల్లో నాణ్యమైన సేవలు అందిస్తోంది. అంతర్జాతీయంగా యుఎస్ఏ, యూకే, కెనడా, ఆస్ట్రేలియా, దుబాయ్ వంటి ప్రధాన దేశాల్లో విశిష్ట సేవలు అందిస్తున్న సంస్థ డిటిడిసి. అతి తక్కువ ఖర్చుతో మీ పార్సిల్, స్వీట్స్, వెజ్ అండ్ నాన్ వెజ్ పికిల్స్, బట్టలు, పిండి వంటలతో పాటు ఏదైనా ఇతర వస్తువులైనా మీ ప్రియమైన వారికి సురక్షితంగా పంపించడానికి చక్కని మార్గం డిటిడిసి. మరిన్ని వివరాలకు మీ సమీపంలోని బ్రాంచ్ ను సంప్రదించండి. మీ ఇంటి వద్దకే వచ్చి సరుకును తీసుకుని సురక్షితంగా పంపించబడును. ప్రియాంక స్కిన్ క్లినిక్ భీమవరంలో నూతనంగా ప్రారంభించబడింది. డాక్టర్ ప్రియాంక వర్మ, ఎంబీబీఎస్, ఎండి, డివిఎల్, డర్మటాలజిస్ట్, కాస్మెటాలజిస్ట్ అండ్ ట్రైకాలజిస్ట్, ఫెలోషిప్ ఇన్ లేజర్ గారిచే సోరియాసిస్, బొల్లి, తామర, అన్ని స్కిన్ ఇన్ఫెక్షన్స్, మొటిమల మచ్చల నివారణ, పిగ్మెంటేషన్ మరియు యాంటీ ఏజింగ్ చికిత్సలు, అవాంఛిత రోమాల తొలగింపు, హెయిర్ లాస్ ట్రీట్మెంట్స్, అడ్వాన్స్డ్ డెర్మటో సర్జరీస్ వంటి అన్ని రకాల అత్యాధునిక సేవలు లభించును. ప్రియాంక చర్మ వ్యాధుల హాస్పిటల్, 32 డెంటల్ కేర్ ఎదురుగా, డిఎన్ఆర్ కాలేజ్, ఫస్ట్ క్రాస్ రోడ్, భీమవరం 2. సెల్ నంబర్స్ 9490433355 and 9553297888. సో ఇప్పుడు మనకి ఏం చేసి చూపిస్తున్నారండి? చింతచిగురు పచ్చిరేలు. చింతచిగురు పచ్చిరేలు గోదావరి జిల్లాలో ఫేమస్. చింతచిగురు పచ్చిరేలు మరి ఎక్కడ బయట ఎక్కడ చేసుకుంటారో తెలీదు, గోదావరి జిల్లా అయితే ఫేమస్. సరే అండి, చింతచిగురు పచ్చిరేలు చేయడానికి కావాల్సిన పదార్థాలు చూసేద్దామా? ఓకే, చింతచిగురు పచ్చిరేలు తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు చూసేద్దాం. రొయ్యలు, పసుపు, ఉప్పు, కారం, ఆయిల్, ఆనియన్స్, పచ్చిమిర్చి, కరివేపాకు, చింతచిగురు. చింతచిగురు పచ్చిరేలు తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు చూసారు కదా, ఇప్పుడు ఎలా తయారు చేయాలో తెలుసుకుందాం. ఫస్ట్ ఏం చేయాలండి? స్టవ్ వెలిగించాలి. స్టవ్ వెలిగించాలి. ఓకే, స్టవ్ వెలిగించి బాగా పెట్టాలండి. కొంచెం ఆయిల్ కాగడానికి కొంచెం టైం పడుతుంది కదండి, మాకు ఒక టిప్ చెప్తారా? ఇప్పుడు చేప ముక్కలు పట్టుకొస్తారు కదండి, పట్టుకొచ్చిన వెంటనే తోమేసండి. అది 4 సార్లు కడిగిన తర్వాత కొంచెం ఉప్పు, పసుపు, పెరుగు వేసి, పెరుగు కూడా యాక్చువల్గా ఉప్పు పసుపు వేసి కడుగుతారు. పెరుగు కూడా వేస్తే నీసువాసన రాదండి. ఫ్రైకి కొంచెం పచ్చి ముక్కలు వేపుతాం కాబట్టి ఇంకా నీసువాసన రాదు. ఓకే, చేపల వేపుడు తయారు చేసేటప్పుడు ఉప్పు పసుపుతో పాటు కొంచెం పెరుగు కూడా వేసి కడుపుకుంటే కొంచెం నీసు వాసన రాకుండా ఉంటుంది. మంచి టిప్ చెప్పారు, ఫాలో అవ్వండి. ఓకే, ఆయిల్ హీట్ ఎక్కిందండి, ఇప్పుడు ఆనియన్స్ వేసేద్దామా? ముందు కరివేపాకు వేస్తానండి. ఫస్ట్ కరివేపాకు, కరివేపాకు, పచ్చిమిర్చి వేస్తాను ఫస్ట్ కొంచెం.
ఈ స్మెల్ బాగా పడుతుందండి రేయికి ఉల్లిపాయ ముక్కలకి. అంటే యాక్చువల్గా మనం ఆయిల్ హీట్ ఎక్కిన వెంటనే ఉల్లిపాయలు చేసేస్తాం. అలాగే కానీ కరివేపాకు పచ్చిమిరపకాయ ఈ స్మెల్ బాగా పడుతుందండి. నీసు అలా చేపలకి ఏంటండి, చికెన్కి ఏంటి, ఫ్రైకి ఏంటి, ఏదైనా నీసుకి ఇలా వేసుకుంటే చేసేటప్పుడు ఇలా కరివేపాకు పచ్చిమిర్చి ఫస్ట్ ఆ స్మెల్ బాగుంటుంది అన్నమాట. ఇది కూడా ఒకటి. ఓకే వేసేయండి. తర్వాత ఇవి వేస్తాను. రేయి కూడా కొంచెం ఆగలేసిన రేయలండి అవి. ఇందులో కొంచెం అల్లం, పసుపు, ఉప్పు వేసి ఆగలేసి కడిగేసి ఇవి కూడా అలా పసుపు ఉప్పు వేసి కడిగితే ఇవి కూడా వాసన అండి స్మెల్ పోయి బాగుంటుంది. అవి ఆగలేసిన రొయ్యల్ని వీటిలో ఫ్రై చేయాలండి ఉల్లిపాయ ముక్కలు. మూవీస్ చూస్తూ ఉంటారా? సీరియల్ అన్ని చూస్తానండి. తర్వాత పని సరిపోతుంది అమ్మా. ఎక్కువ దొడ్డది ఉంది మొక్కల పని అంటే చాలా ఎక్కువే ఉంటుంది. అవి తుడుపులు అవి ఎక్కువగా ఉంటాయి. మీరే చేసుకుంటారా? నేనే చేసుకుంటాను. ఆనియన్ వేస్తాను. కొంచెం అయిన తర్వాత రెండు కప్పులు చింతచిగురు. ముందు చింతచిగురు కొన్నాయి వెంటనే నీ కాడలు అన్నీ తీసేసేసి రెండు సార్లు కడిగేసి వాడేసేసి అప్పుడు నలుపుకోవాలి. అంటే పోతాయి కదండి అన్ని చెట్ల మీద. చింతచిగురు వచ్చే టైంలో అయితే వీటితో వేసి వీటితోటి రైల్లో వేస్తామండి. సింజీరు వేట మాంసంలో వేసుకుని సింజీరు మాంసం వండుతానండి. మళ్ళీ చికెన్ సింజీరు వండుతానండి. చిన్న చేపలో చింతచిగురు వండుతానండి. చేపల కూరలో ఉల్లిపాయల ముక్కలు గోల్డ్ రంగులో వేగితే బాగుంటుంది. కండక్టర్గా చేసి ఆపేసి ఏడీసీగా రిటైర్ అయిపోయారు. ఏడీసీ చేశారండి 4 ఏళ్ళు. రిటైర్ అయిపోయారు. ఇంట్లో ఉండి గార్డెనింగ్ చేసుకుంటారండి. ఇంకేమీ లేదని పని ఏం చేయాలండి. ఇంట్లోనే ఉంటాండి. ఇద్దరు ఇంక బాబులు పాప ఇంకెవరో ఉంటారు. సీరియల్ చూసుకుంటూ ఆయన కూడా అలవాటు చేస్తారు సీరియల్స్. బయట ఉంటారు ఎక్కువ. ఈయన ఆఫీస్కి వెళ్తారు. గుడికి వెళ్తారండి. మాకు వెంకన్న బాబు గుడి, సాయిబాబా గుడి ఉంది. 2 పూట్ల గుడికి వెళ్తారండి. 2 పూట్ల గుడికి వెళ్ళి వస్తారండి. తర్వాత వాళ్ళ ఆఫీస్ లేదండి. ఆయన సీరియల్ ఎక్కువగా చూడరు. నైట్ని పడుకొని వార్తలు చూసేటప్పుడు ముందు చూస్తారు. వార్తలు చూసి పడుకుంటారు. వస్తూ ఉంటారండి బాబులు. ఇంకా పాప ఊళ్ళోనే కదండి. వీళ్ళ ఇంటికి మేము తిరుగుతూ ఉంటామండి. వీళ్ళు మా ఇంటికి వస్తారండి. ఇంకా పిల్లలు ఇంకా బాబులు ఇద్దరు దూరం వాళ్ళని అక్కడికి వెళ్తాం. 3 months అక్కడికి వెళ్తామండి. 2 నెలల తర్వాత ఇక్కడికి వెళ్తూ ఉంటాం. ఒక 1 స్పూన్ పసుపు అండి. రెండు స్పూన్లు కారం వేస్తాను. ఆల్రెడీ మనం పచ్చిమిర్చి వేసినా కూడా చింతచిగురులో పులుపు పడుతుంది. కొంచెం కారం పడుతుంది. సాల్ట్ అండి. సాల్ట్ కళ్ళుప్పే వాడతానండి. నేను కళ్ళుప్పే వాడతాను. సాల్ట్ అసలు వాడినండి. ఇవే ఉప్పు మిక్సీలో వేసుకుని కూడా సాల్ట్ కింద వాడుకుంటామండి. అది అలవాటు అండి. ఇదైతే వచ్చాయంటే మనకు తెలీదు. సాల్ట్ వచ్చేసాక ఓకే. ఎంత వేసుకోవాలండి వాటర్? రేయిలు ములిగే వరకు వేసుకుందామండి. చింతచిగురు లాస్ట్లో వేద్దామా? సగం ఉడికిన తర్వాత. ఓకే.
కేకే స్టోర్స్ లో ఆషాఢం కెవ్వు కేకా సేల్. కేకే అంటే ధరల్లో చవక చవక. మళ్ళీ వినండి, కేకే అంటే ధరల్లో చవక చవక. అన్ని రకాల వస్త్రాలపై 61% వరకు భారీ తగ్గింపు. సారీస్, లెహెంగాస్, డ్రెస్ మెటీరియల్స్, వెస్ట్రన్స్ తో పాటు అన్ని రకాల వస్త్రాలపై 61% వరకు భారీ తగ్గింపుతో పాటు అదిరిపోయే ఆషాఢానికి వరదలా వస్తున్న మరెన్నో ఆఫర్స్. కేజీ సేల్ లో కేజీ వస్త్రాలు 250 రూపాయలు. ఒకరికి 1 కేజీ మాత్రమే. ఆఫర్ల జల్లు, ధరల్లో చిల్లు. ఇది కేకే స్టోర్ స్పెషల్. కేకే అంటే ధరల్లో చవక చవక. కేకే స్టోర్స్, పిపి రోడ్, భీమవరం. చిత్ర మెడికేర్ హాస్పిటల్ 100 పడకల ఆసుపత్రి. 40 ఏళ్ల అనుభవం మరియు ఆధునిక వైద్యం కలిసే చోటు. చుండూరి సాయిబాబు, మల్లేశ్వరి, విక్రాంత్, ప్రియాంక మరియు ఇతర నిపుణులైన డాక్టర్స్ ఆధ్వర్యంలో అత్యాధునికమైన వైద్య సేవలు. జనరల్ మరియు లాప్రోస్కోపిక్, గైనకాలజిస్ట్, గ్యాస్ట్రోఎంట్రాలజిస్ట్, కాస్మెటిక్, డర్మటాలజిస్ట్, పీడియాట్రిషియన్ అండ్ క్రిటికల్ కేర్, కన్సల్టెంట్ జనరల్ మెడిసిన్, ఆర్థోపెడిక్ సర్జన్, రేడియాలజిస్ట్, స్కాన్, ఎక్స్రే మొదలగు విభాగాలలో ప్రపంచ స్థాయి వైద్యులచే వైద్య సేవలు. 24/7 ఎమర్జెన్సీ, క్రిటికల్ కేర్, ఫార్మసీ మరియు అంబులెన్స్ సేవలు. మిత్ర మెడికేర్ హాస్పిటల్, నిర్మలాదేవి ఫంక్షన్ హాల్ ఎదురుగా, పెద అమిరం, భీమవరం. ఫోన్ నంబర్ 9459359999. అతిపెద్ద లాజిస్టిక్స్ ఎక్స్ప్రెస్ కంపెనీల్లో ఒకటైన డిటిడిసి గత 35 సంవత్సరాలుగా భారతదేశంతో పాటు ప్రపంచ వ్యాప్తంగా 216 దేశాల్లో నాణ్యమైన సేవలు అందిస్తోంది. అంతర్జాతీయంగా యుఎస్ఏ, యూకే, కెనడా, ఆస్ట్రేలియా, దుబాయ్ వంటి ప్రధాన దేశాల్లో విశిష్ట సేవలు అందిస్తున్న సంస్థ డిటిడిసి. అతి తక్కువ ఖర్చుతో మీ పార్సిల్, స్వీట్స్, వెజ్ అండ్ నాన్ వెజ్ పికిల్స్, బట్టలు, పిండి వంటలతో పాటు ఏదైనా ఇతర వస్తువులైనా మీ ప్రియమైన వారికి సురక్షితంగా పంపించడానికి చక్కని మార్గం డిటిడిసి. మరిన్ని వివరాలకు మీ సమీపంలోని బ్రాంచ్ ను సంప్రదించండి. మీ ఇంటి వద్దకే వచ్చి సరుకును తీసుకుని సురక్షితంగా పంపించబడును. ప్రియాంక స్కిన్ క్లినిక్ భీమవరంలో నూతనంగా ప్రారంభించబడింది. డాక్టర్ ప్రియాంక వర్మ, ఎంబీబీఎస్, ఎండి, డివిఎల్, డర్మటాలజిస్ట్, కాస్మెటాలజిస్ట్ అండ్ ట్రైకాలజిస్ట్. ఫెలోషిప్ ఇన్ లేజర్ గారిచే సోరియాసిస్, బొల్లి, తామర, అన్ని స్కిన్ ఇన్ఫెక్షన్స్, మొటిమల మచ్చల నివారణ, పిగ్మెంటేషన్ మరియు యాంటీ ఏజింగ్ చికిత్సలు, అవాంఛిత రోమాల తొలగింపు, హెయిర్ లాస్ ట్రీట్మెంట్స్, అడ్వాన్స్డ్ డెర్మటో సర్జరీస్ వంటి అన్ని రకాల అత్యాధునిక సేవలు లభించును. ప్రియాంక చర్మ వ్యాధుల హాస్పిటల్, 32 డెంటల్ కేర్ ఎదురుగా, డిఎన్ఆర్ కాలేజ్, ఫస్ట్ క్రాస్ రోడ్, భీమవరం 2. సెల్ నంబర్స్ 9490433355 and 9553297888. అయిపోయిందండి. ఒక 10 minutes ఉడికింది. ఆయిల్ మొత్తం పైకి వచ్చేసింది. ఇలా వచ్చేస్తుందమ్మా. ఆయిల్ పైకి వచ్చాక వేసేయడమే. ఇలా చింతచిగురు వేసేసుకుని తిప్పేసి కొంచెంసేపు మళ్ళీ ఒక 5 నిమిషాలు మగ్గించాలి. ఓకే. పులుపు ఎంత చింతచిగురు తీసుకున్నారండి? ఒక కట్ట 50 రూపాయలదండి. ఓకే. రేయిలు 1/2 కేజీ రేయిలు, 50 రూపాయలు చింతచిగురు. ఒక 5 minutes అలా మగ్గించేస్తే పులుపు పట్టే వరకు చిన్న మంట మీద. ఓకే. ఒక 5 minutes మగ్గించుకుంటే అయిపోయింది. మగ్గించుకుంటే ఎంతమంది ఉందండి మీరు? మేము 5 అక్క చెల్లెలు, అన్న తమ్ముళ్ళం కలిపి 5 మా అమ్మకి. 5 పిల్లలు అండి. ముగ్గురు అబ్బాయిలేనండి, 2 అమ్మాయిలు. ఒక అన్నయ్య, 2 తమ్ముళ్ళు, చెల్లినండి నాకు. ఒక అన్నయ్య, 2 తమ్ముళ్ళు, అంటే మీరు సెకండ్? నేను సెకండ్. ఓకే. వాళ్ళు ఏం చేస్తూ ఉంటారు? ఎక్కడెక్కడ ఉంటారు వాళ్ళు? వాళ్ళండి మా చెల్లి ఇక్కడే ఉంటదండి. మా తమ్ముళ్ళు 2 కూడా భీమవరానేనండి. మా అన్నయ్య ఆకివీళ్ళలో ఉంటాడండి. పక్కనే సెట్ చేసుకున్నారు మొత్తం అందరూ. కావాలి దగ్గర సంబంధం చేస్తారు. మేనమామ కూతురండి, అక్క కూతురండి, ఆడబుడు మేనత్త కూతురునండి. వాళ్ళు 3. మా చెల్లి, నేను బయటనండి.
గ్యాదరింగ్స్ అవుతూ ఉంటాయండి, ఫ్యామిలీ మొత్తం కలుస్తూ ఉంటారు. కలుస్తూ ఉంటాండి. మొత్తం మా ఊర్లో సీసల్లోను పోలేరం జాతర అని వినాయక చవితి జరుగుద్దండి. వాటికి అందరం వెళ్ళేవాళ్ళు. ప్రతి ఇయర్ జరుగుతుంది? ప్రతి సంవత్సరం అండి. మా 5గురికి 12 మంది పిల్లలండి. ఈ పిల్లలు 12 మంది సంతానం. ఈ 12 మందికి మళ్ళీ ఇంకా ఈ 12 మంది మళ్ళీ వీళ్ళు 2 పిల్లలు వీళ్ళ జంటలోను అలా వెళ్తే ఫ్యామిలీ అయితే చాలా పెద్ద ఫ్యామిలీ. ఓకే. ఇది అత్త తరపు వాళ్ళు? అత్త తరపు వాళ్ళు 3 ఆడపడుచులోను మా వారునండి. 4 అండి. 3 అక్కలండి నాకన్నా అత్తయ్య గారికి మామయ్య గారికి అండి. చిక్కాలండి. అయితే ఇప్పుడు లేరండి. కర్రీ అయిన తర్వాత చూద్దామండి ఒకసారి. చూద్దామండి. ఆయిల్ పైకి వచ్చేసింది, అయిపోయినట్టేనండి. రెండు సెకండ్లు ఉండద్దామండి. నూనె తేరుకుంటుంది, ఆయిల్ పైకి వస్తుందండి. ఒక 2 సెకండ్లు చిన్న మంట పెట్టండి. సిమ్లో పెట్టేసాను. సో కర్రీ అయితే లాస్ట్కి వచ్చేసింది. మా కోసం ఒక సాంగ్ కూడా పాడలేదు మీరు. ఒక శ్లోకం అన్న ఒక సాంగ్ అన్న ఏదైనా పాడతారా? మా మనవరాలతో పాడేస్తాం. సరే అండి. సరే అప్పుడే కాదు, ఇది టేస్ట్ చూసిన తర్వాత పాడిద్దాం. సరేనమ్మా. అయిపోయినట్టుందండి. బౌల్లో తీసేసుకుందామా? పచ్చిరేలు చింతచిగురు కర్రీ రెడీ అయిపోయిందమ్మా. టేస్ట్ చూసి చెప్పండి. తప్పకుండా. టేస్ట్ చూసే ముందు తయారు చేసే విధానం మరొకసారి చూద్దాం. ముందుగా స్టవ్ మీద ఒక బాండీ పెట్టి ఆయిల్ వేసుకుని వేడి చేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత కరివేపాకు, పచ్చిమిర్చి వేసి వేపుకోవాలి. ఈ 2 వేగాక అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు, ఉప్పు వేసి ఆగలేసిన రొయ్యలు వేసుకుని ఫ్రై చేసుకోవాలి. రొయ్యలు బాగా ఫ్రై అయిన తర్వాత 2 పెద్ద సైజ్ ఆనియన్స్ కట్ చేసుకుని వేసుకుని ఫ్రై చేసుకోవాలి. ఇందులో 1/2 స్పూన్ పసుపు, 2 స్పూన్ల కారం వేసుకుని రుచికి సరిపడా ఉప్పు బాగా ఫ్రై చేసుకుని రొయ్యలు మునిగే వరకు వాటర్ వేసుకోవాలి. ఒక 10 నిమిషాలు రొయ్యలు ఉడికిన తర్వాత 1 కప్పు చింతచిగురు వేసుకుని కలుపుకుని 5 నిమిషాలు మగ్గించాలి. ఆయిల్ పైకి వచ్చాక ఒక బౌల్లోకి తీసుకోవడమే. అంతే, గుమగుమలాడే చింతచిగురు పచ్చడిలు రెడీ. పచ్చడిలో చింతచిగురు తయారు చేసే విధానం చూసారు కదండి. ఇప్పుడు టేస్ట్ చూసేనా? ఈ రైస్ లోకి బాగుంటుంది కదా? రైస్లో బాగుంటుంది, ఆబ్వియస్లీ బాగుంటుంది. చింతచిగురు పచ్చడిలో చింతచిగురు సీజన్ వచ్చినప్పుడల్లా మేము చేసుకుంటూ ఉంటాం. మన గోదావరిలో ఎక్కువ చేసుకుంటూ ఉంటారు. సో అందరికీ పరిచయం చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి. సో పచ్చడిలో చింతచిగురు అయితే చాలా బాగుందండి. మీరు కూడా తప్పకుండా ట్రై చేసి చూడండి. సో ఇప్పుడు సాంగ్ పాడిద్దామా మనోరాజ్ చేత? సాంగ్ పాడి. నీ పేరేంటి? సమైరా. ఎవరు పెట్టారు నీ పేరు? డాడీ. మమ్మీయా డాడీయా? మమ్మీయేనా? డాడీ. డాడీ పెట్టారా? ఓకే, సాంగ్ పాడతావు అయితే పాడు. గట్టిగా పాడే. సర్వమంగళ మాంగళ్యే శివే సర్వాద సాధికే శరణ్యే త్ర్యంబకే గౌరీ నారాయణీ నమోస్తుతే నారాయణీ నమోస్తుతే. థ్యాంక్ యూ. ఎవరు నేర్పించారు నీకు? మమ్మీ. మమ్మీ నేర్పించిందా? చాలా ఇన్నోసెంట్గా ఉన్నాను.
టేస్ట్ చేసి చూపించినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి. మీకు బీసీఎం తరఫు నుంచి ఒక చిన్న గిఫ్ట్. థ్యాంక్ యూ అమ్మా. ఎలా ఫీల్ అవుతున్నారు? చెప్పమ్మా. చాలా ఆనందంగా ఫీల్ అవుతున్నానమ్మా. ఇదే ఫస్ట్ టైమా? ఇదే ఫస్ట్ టైం అమ్మా మాట్లాడటం రావటం ఇలా ఎంతో ఇష్టం, కోరిక తీరింది. ఎక్కడ చూసారు మా యాడ్? టీవీలోనే? టీవీలోనే చూసాను. టీవీలో చూసానండి, వరలక్ష్మి పూజ అప్పటి నుంచి టీవీలో చూస్తున్నాండి. అప్ప మిస్సెస్ వాళ్ళ ఇంట్లో చూసినప్పుడు చూసాను. సో ఈ ప్రోగ్రామ్ని మీకు స్పాన్సర్ చేస్తున్న వారు కేకే స్టోర్స్, పీపీ రోడ్, భీమవరం. కో స్పాన్సర్ బై మిత్ర మెడికేర్ హాస్పిటల్స్, ప్రియాంక స్కిన్ క్లినిక్ అండ్ టీటీడీసీ. సో ఇదండి ఈరోజు మీ గోదావరి రుచిలో పచ్చిరేలు చింత చిగురు చూసారు కదా, చాలా అయితే బాగుంది. మీరు కూడా టేస్ట్ చేయండి. నెక్స్ట్ ఎపిసోడ్లో ఇంకో కొత్త రెసిపీతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.